డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో ఏఐ ఫండమెంటల్స్ ఈ సబ్జెక్ట్ నుండి ఫిఫ్త్ యూనిట్కి సంబంధించిన నోట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. డిస్కస్ ద ఇంపార్టెన్స్ అండ్ రోల్ ఆఫ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇన్ ఏఐఎంఎల్. Explain about prompt engineering. So prompt engineering means designing clear, meaningful, and effective instructions for an artificial intelligence system. Prompt engineering means designing clear, meaningful, and effective instructions. ఈ ఇన్స్ట్రక్షన్స్ ని ఇక్కడ ప్రాంప్ట్స్ అంటారు. Prompts for an artificial intelligence system. In simple words, prompt engineering is the skill of asking the AI the right question in the right way. In simple words, prompt engineering is the skill of asking the AI the right question in the right way. సో యాక్చువల్గా చాట్ జీపీటీ, గూగుల్ జెమినీ, పర్ప్లెక్సిటీ ఇలాంటి ఏఐ సిస్టమ్స్లో మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ అవసరమైనప్పుడు మనం దానికి ఇన్పుట్ ఇస్తాం. మనం ఇచ్చే ఇన్పుట్స్ని ప్రాంప్ట్స్ అంటాం. ఇక్కడ మనం ఇచ్చే ఇన్పుట్ని ప్రాంప్ట్ అంటాం. మనకు యాక్యురేట్ రిజల్ట్స్ కావాలంటే, మనకు ఖచ్చితమైన రిజల్ట్స్ కావాలంటే మనం ఇచ్చే ప్రాంప్ట్ అనేది క్లియర్గా, మీనింగ్ఫుల్గా, యాక్యురేట్గా ఉండాలి. మనం ఇచ్చే ప్రాంప్ట్, మనం ఇచ్చే ఇన్పుట్ క్లియర్గా, మీనింగ్ఫుల్గా ఉన్నప్పుడు అది ప్రొవైడ్ చేసే రిజల్ట్స్ కూడా యాక్యురేట్గా ఉంటాయి. సో ఇక్కడ మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నామో వాటినే ప్రాంప్ట్ అంటాం. ఇక్కడ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఆస్కింగ్ ద ఏఐ ద రైట్ క్వశ్చన్ ఇన్ ద రైట్ వే. మనం అడిగే క్వశ్చన్ ఆ ప్రాపర్ వేలో అడిగితే అది ప్రాపర్ రిజల్ట్స్ని, యాక్యురేట్ రిజల్ట్స్ని మనకి ప్రొవైడ్ చేస్తుంది. దీన్నే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటారు. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీలోకి వెళ్ళాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రోగ్రామ్ టు ప్రింట్ ప్రైమ్ నెంబర్ అని ఇచ్చారు. సో ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. ఇది ఒక బ్యాడ్ ప్రాంప్ట్. ఇక్కడ గుడ్ ప్రాంప్ట్ అండ్ బ్యాడ్ ప్రాంప్ట్ చూద్దాం. ఇది ఒక బ్యాడ్ ప్రాంప్ట్. ఎందుకు? ప్రోగ్రామ్ టు ప్రింట్ ప్రైమ్ నెంబర్ అన్నాను, బట్ అది ఏ లాంగ్వేజ్ లో కావాలి, ఫంక్షన్స్ యూజ్ చేయాలా లేదా, మన ఇన్పుట్ ఇవ్వాలా లేదా, ఇలాంటి విషయాలు ఏమీ చెప్పలేదు ఇక్కడ. జస్ట్ ప్రోగ్రామ్ టు ప్రింట్ ప్రైమ్ నెంబర్ అన్నాం. సో ఇది మనకి పైథాన్ అనే లాంగ్వేజ్ లో, ఇదిగో బై డిఫాల్ట్ ఇది పైథాన్ లాంగ్వేజ్ లో మనకు ఒక ప్రోగ్రామ్ ఇచ్చింది ఇక్కడ. సో ఇది ఒక బ్యాడ్ ప్రాంప్ట్ గా చెప్పొచ్చు. గుడ్ ప్రాంప్ట్ అంటే అంటే మనం ఇచ్చే ఇన్పుట్ అనేది చాలా క్లియర్ గా, మీనింగ్ఫుల్ గా ఉండాలి. ఇప్పుడు నేను రాస్తున్నాను చూడండి. రైట్ ఏ ప్రోగ్రామ్ ఇన్ సి లాంగ్వేజ్ to check the given number is prime number or composite number, and don't use functions in this program. I want a simple program. So clear గా ఇచ్చాను ఇక్కడ. write a program in C language to check the given number is prime or not, prime or composite number, and don't use any functions in this program. I want a simple program అని ఇచ్చాను. సో దిస్ ఇస్ గుడ్ ప్రాంప్ట్. అంటే క్లియర్ ఇన్ఫర్మేషన్ నేను ఇన్పుట్ గా ఇచ్చాను. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు అది సి లాంగ్వేజ్ లో సింపుల్ ప్రోగ్రామ్ ని మనకి ఇక్కడ ప్రొవైడ్ చేసింది. దీన్ని గుడ్ ప్రాంప్ట్ అంటారు. ఇది బ్యాడ్ ప్రాంప్ట్ కి గుడ్ ప్రాంప్ట్ కి ఉన్న డిఫరెన్స్ అన్నమాట. అంటే మనం ఇచ్చే ఇన్పుట్ క్లియర్ గా ఉండాలి. ఇక్కడ ఏమి ఇచ్చాను? ప్రోగ్రామ్ టు ప్రింట్ ఏ ప్రైమ్ నెంబర్ అన్నారు. సో అది మనం ఏ లాంగ్వేజ్ అనేది చెప్పలేదు, అందులో ఇన్పుట్ ఏం తీసుకోలేదు, ఏమీ చెప్పలేదు ఇక్కడ మనం. సో ఇక్కడంతా క్లియర్ గా ఇచ్చాం. రైట్ ఏ ప్రోగ్రామ్ ఇన్ సి లాంగ్వేజ్ టు చెక్ ద గివెన్ నెంబర్ ఇస్ ప్రైమ్ ఆర్ కాంపోజిట్ నెంబర్, అండ్ డోంట్ యూజ్ ఎనీ ఫంక్షన్స్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. ఐ వాంట్ ఏ సింపుల్ ప్రోగ్రామ్. సో ఇంత క్లియర్ గా ఇచ్చాము. అలా మీనింగ్ఫుల్ గా, క్లియర్ గా మనం ప్రాంప్ట్ ని ఇవ్వడాన్ని ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటారు. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా, దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. హర్ నేమ్ ఇస్ రాధిక and she is studying BSc first year student, and she is BSc first year student. She is a first year BSc first year student.
ఈ మ్యాటర్ ఇచ్చి ప్రిపేర్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అని ఇచ్చాను. సో ఇది ఒక బ్యాడ్ ప్రాంప్ట్, ఇది కూడా బ్యాడ్ ప్రాంప్ట్. ఎందుకు? నేను జస్ట్ నేమ్ ఇచ్చాను, బిఎస్సి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ అని చెప్పాను అంతే. ఈ 2 డీటెయిల్స్తో నేను సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అడుగుతున్నా. ఇది ఒక బ్యాడ్ ప్రాంప్ట్. చూద్దాం ఇదేమి ఇస్తుందో. సో ఇక్కడ చూడండి, మై నేమ్ ఇస్ రాధిక అండ్ ఐఎమ్ కరెంట్లీ పర్సూయింగ్ మై బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఫస్ట్ ఇయర్. ఐఎమ్ ఎక్సైటెడ్ టు బి అ పార్ట్ ఆఫ్. సో ఇక్కడ ఈ విధంగా అది సో మ్యాటర్ వచ్చింది. ఇది ఒక బ్యాడ్ ప్రాంప్ట్ అన్నమాట మనం ఇచ్చింది. సో గుడ్ ప్రాంప్ట్ అంటే ఇక్కడ చూద్దాం. హర్ నేమ్ ఈస్ రాధిక. షీ ఈస్ ఫ్రమ్ కాకినాడ. She is a BSc first year student in PR Degree College, Kakinada. Her father name is Rajesh and mother is Ramya. Father is a farmer. He has a brother studying intermediate. She wants to become software engineer. Now prepare self-introduction for interview purpose. సో ఇక్కడ క్లియర్గా కొన్ని డీటెయిల్స్ ఇచ్చి ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ పర్పస్లో ఒక సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ని ప్రిపేర్ చేయమని అడిగాను. ఇంతకు ముందు నేను ఎలా ఇచ్చాను ప్రాంప్ట్? హర్ నేమ్ ఈజ్ రాధిక అండ్ షీ ఈజ్ ఏ బిఎస్సి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్, ప్రిపేర్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అని ఇచ్చాను. దిస్ ఈజ్ ఏ బ్యాడ్ ప్రాంప్ట్. అంటే క్లియర్ అండ్ మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఇవ్వలేదు మనం ఇన్పుట్ గా, బట్ ఇప్పుడు ఇస్తున్నాం. ఇప్పుడు చూద్దాం ఆ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తుందో. ఇక్కడ చూడండి ఇంత క్లియర్గా. My name is Radhika and I am from Kakinada. I am currently pursuing my BSc first year at PR Degree College, Kakinada. I come from a simple and supportive family. My father Rajesh is a farmer. My mother Rami is a homemaker. I also have a younger brother who is currently studying intermediate. So in the క్లియర్గా ఇచ్చింది. సో గుడ్ ప్రాంప్ట్, బ్యాడ్ ప్రాంప్ట్ అనేవి రెండు ఉంటాయి ఇక్కడ. సో మనం ఏదైతే ఇన్పుట్ గా ఇస్తున్నామో దాన్ని ప్రాంప్ట్ అంటాము. అది క్లియర్ గా మీనింగ్ఫుల్ గా ఉన్నప్పుడు మాత్రమే మనకు కావాల్సిన యాక్యురేట్ రిజల్ట్స్ అనేది అది ప్రొవైడ్ చేస్తుంది. దీన్నే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటారు. సో ఇక్కడ చూద్దాం. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మీన్స్ డిజైనింగ్ క్లియర్, మీనింగ్ఫుల్ అండ్ ఎఫెక్టివ్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ an artificial intelligence system. In simple words, prompt engineering is the skill of asking the AI the right question in the right way. The right question in the right way. When we interact with the AI tools like ChatGPT, Google Gemini, or Perplexity, the AI gives answers based on the input we provide. మనం ఏదైతే ఇన్పుట్ ని ప్రొవైడ్ చేస్తామో ఆ ఇన్పుట్ ని బేస్ చేసుకుని అది రిజల్ట్స్ ని అందిస్తూ ఉంటాయి AI టూల్స్. If the prompt is clear, detailed and structured, if your prompt is clear, detailed and structured, the AI gives a correct and useful output. If the prompt is confusing, the answer will also be unclear. మీరిచ్చే ప్రాంప్ట్ అనేది క్లియర్గా ఉంటే అది యాక్యురేట్ అవుట్పుట్ని ఇస్తుంది. ఒకవేళ మీరిచ్చే ప్రాంప్ట్ కన్ఫ్యూజింగ్గా ఉంటే ఆన్సర్ అనేది కూడా అన్క్లియర్గానే ఉంటుంది. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ హెల్ప్స్ యూజర్స్ కమ్యూనికేట్ ప్రాపర్లీ విత్ ద AI టూల్స్. సో ఇక్కడ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది మీకు ChatGPT, Perplexity, DeepSeek, గూగుల్ జెమిని ఇలాంటి AI టూల్స్తో కమ్యూనికేట్ చేసేటందుకు, ప్రాపర్గా కమ్యూనికేట్ చేయడానికి ఇక్కడ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్, గుడ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇన్క్లూడ్స్ గివింగ్ ప్రాపర్ కంటెక్స్ట్.
giving proper context, mentioning the format of the answer, explaining the purpose, asking step-by-step reasoning, using examples to guide the AI. గుడ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ లో ఏమేమి ఉండాలి? గివింగ్ ప్రాపర్ కంటెక్స్ట్ ఇవ్వాలి, మెన్షనింగ్ ద ఫార్మేట్ ఆఫ్ ది ఆన్సర్, ఎక్స్ప్లెయినింగ్ ద పర్పస్, ఆస్కింగ్ స్టెప్ బై స్టెప్ రీజనింగ్, యూజింగ్ ఎగ్జాంపుల్స్ టు గైడ్ ద ఏఐ. ఇవి గుడ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ యొక్క ఫీచర్స్. ఇవన్నీ ఉండాలి గుడ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ లో. నెక్స్ట్, దిస్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ is an important method to get accurate, high quality results from AI systems. Importance and role of prompt engineering in AI/ML. Prompt engineering plays a very important role in how humans interact with AI and machine learning. Its importance is explained below. So prompt engineering plays a very important role in how humans interact with AI and machine learning. Its importance is explained below. ఏమేమి ఉన్నాయి? Gives accurate and relevant answers. యాక్యురేట్ అంటే తప్పులు లేని ఖచ్చితమైన రిజల్ట్స్ ని ఇస్తుంది. అంటే రెలివెంట్ ఆన్సర్స్, దానికి సంబంధించినటువంటి ఆన్సర్స్ ని ఎటువంటి తప్పులు లేకుండా ఖచ్చితమైన రిజల్ట్స్ ని ప్రొవైడ్ చేయడం. ఏ వెల్ రిటెన్ ప్రాంప్ట్ హెల్ప్స్ ద ఏఐ అండర్స్టాండ్ ఎగ్జాక్ట్లీ వాట్ ద యూజర్ వాంట్స్. A well-written prompt helps the AI understand exactly what the user wants. This improves the accuracy of the output and reduces chances of wrong or incomplete answers. మీకు well-written prompt helps the AI understand exactly what the user wants. మీరు well-written prompt అంటే గుడ్ ప్రాంప్ట్, ఇది ఏ విధంగా మనకి హెల్ప్ అవుతుందంటే, యూజర్కి ఏం కావాలో ఆ ఏఐ అర్థం చేసుకోవడానికి మనం ఇచ్చిన గుడ్ ప్రాంప్ట్ అనేది హెల్ప్ చేస్తుంది. అంటే ఏఐకి అర్థమైతేనే కదా మనం ఏం కోరుకుంటున్నామో, ఏఐకి అర్థమైతేనే అది మనకు కావలసిన ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేస్తుంది. సో వెల్ రిటన్ ప్రాంప్ట్ అంటే ఏ గుడ్ ప్రాంప్ట్ హెల్ప్స్ ద ఏఐ అండర్స్టాండ్ ఎగ్జాక్ట్లీ వాట్ ద యూజర్ వాంట్స్. యూజర్ ఏం కోరుకుంటున్నాడో ఎగ్జాక్ట్ గా అది అర్థం చేసుకోగలదు. అర్థం చేసుకుంటేనే అది మనకి సరైన అవుట్పుట్ లను ఇస్తుంది. దిస్ ఇంప్రూవ్స్ ద యాక్యురసీ ఆఫ్ ద అవుట్పుట్ అండ్ రెడ్యూసెస్ చేంజెస్ ఆఫ్ రాంగ్ ఆర్ ఇన్కంప్లీట్ ఆన్సర్స్. సో దీనివల్ల మనకి యాక్యురేట్ అంటే ఖచ్చితమైన అవుట్పుట్లు వస్తాయి, అండ్ ఈ మిస్టేక్స్ కానీ ఏవైనా ఉంటే అవి తగ్గుతాయి అక్కడ. నెక్స్ట్, ఇంప్రూవ్స్ కమ్యూనికేషన్ విత్ ఏఐ. సెకండ్ పాయింట్, improves communication with AI. Prompt engineering creates a strong bridge between humans and AI. Prompt engineering creates a strong bridge between humans and AI. It helps AI models understand user needs clearly, even if the task is complex. It helps AI models understand user needs clearly. మీకు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ వల్ల అంటే ఖచ్చితంగా మీరు ఒక గుడ్ ప్రాంప్ట్ ఖచ్చితమైన ఏఐకి అర్థమయ్యేలాగా ప్రాంప్ట్ కనిపిస్తే ఇట్ హెల్ప్స్ ఏఐ మోడల్స్ అండర్స్టాండ్ యూజర్ నీడ్స్ క్లియర్లీ. మన నీడ్ ఏమైతే ఉందో, యూజర్ యొక్క నీడ్ ఏదైతే ఉందో, యూజర్ అవసరాలు ఏమున్నాయో అది ఖచ్చితంగా క్లియర్ గా అర్థం చేసుకుని ఎలాంటి కాంప్లెక్స్ టాస్క్ అయినా అది రిజల్ట్స్ ని ప్రొవైడ్ చేయగలదు. నెక్స్ట్, హెల్ప్స్ ఏఐ పెర్ఫార్మ్ మెనీ టాస్క్స్. One AI system can do writing, coding, summarizing, translating, data analysis, and creative work. One AI system can do writing, coding, summarizing, translating, data analysis, and creative work. Good prompts guide AI to shift between these tasks smoothly. Next, saves time and effort. Instead of asking multiple follow-up questions, one strong and clear prompt can give the perfect answer. This reduces time and improves efficiency. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ మల్టిపుల్ క్వశ్చన్స్, అంటే చాలా క్వశ్చన్స్ అడగడం కంటే ఒక సరైన క్వశ్చన్, ఒక సరైన ప్రాంప్ట్ కనుక ఇస్తే అది మనకి అవుట్పుట్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. సో మీరు సరైన ప్రాంప్ట్ ఇవ్వడం వల్ల ఇట్ రెడ్యూసెస్ టైమ్ అండ్ ఇంప్రూవ్స్ ఎఫిషియన్సీ. అది మనకి టైం సేవ్ చేస్తుంది అండ్ సమర్థవంతంగా అవుట్పుట్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్, సపోర్ట్స్ స్టెప్ బై స్టెప్ థింకింగ్. Prompts like explain step by step or show your reasoning help AI give more logical, structured, and detailed answers. Supports step by step thinking.
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక విషయాన్ని అడుగుదాం మనం. ఫర్ ఎగ్జాంపుల్, హౌ టు హౌ టు సారీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ మెయిల్ మెర్జ్ కాన్సెప్ట్. Explain about mail merge concept in the best of manner. ఇప్పుడు చూడండి, ఆ మెయిల్ మెర్జ్ కాన్సెప్ట్ ని ఇది స్టెప్ బై స్టెప్ వివరిస్తుంది. సో ఈ విధంగా స్టెప్ బై స్టెప్. ఓకే, నెక్స్ట్ controls tone, format and style. User can instruct AI to answer in a certain style. అంటే సింపుల్ ఇంగ్లీష్లో కావాలా, షార్ట్ నోట్స్లో కావాలా, ఎస్ఐ ఫార్మేట్లో కావాలా, ఫార్మల్ టోన్లో కావాలా, లిస్ట్ ఫార్మేట్లో కావాలా, ఇలాంటివి ఎలా కావాలంటే మనం ఆ, ఆ విధంగా మనకి ఏఐ అనేది ఆన్సర్స్ని ప్రొవైడ్ చేయగలదు. దిస్ ఈస్ పాసిబుల్ ఓన్లీ త్రూ ప్రాపర్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెయిల్ మెర్జ్ ఇన్ ఎంఎస్ వర్డ్. I want answer for essay question in simple English words. ఇప్పుడు ఎస్ఐ క్వశ్చన్ కి సంబంధించిన ఆన్సర్ ఇస్తుంది ఇప్పుడు. ఓకే, ఎస్ఐ క్వశ్చన్ కి ఇలా ఆన్సర్ ఇచ్చింది. దీన్ని మరొక రకంగా నాకు ఫర్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అన్నాను. అంటే మీకు ఎలా కావాలంటే అలా ఇస్తుంది. ఫర్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అన్నాను. అదే కాన్సెప్ట్ ని మరలా ప్రిపేర్ చేసి సింపుల్ గా ఇచ్చింది మనకి. నెక్స్ట్ ఫర్ ఏ లెక్చర్ అని అన్నది. ఫర్ ఏ లెక్చర్, ఈ టాపిక్ ని లెక్చర్ గా చెప్పాలి. ఓకే, ఇంకా స్టెప్ బై స్టెప్ మేనర్ అన్నాను. ఒకటే కాన్సెప్ట్, డిఫరెంట్ మోడల్స్ లో నేను దాన్ని అడుగుతుంటే అది డిఫరెంట్ ఆన్సర్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు మరొక ఆన్సర్ ఇస్తుంది. ఓకే, ఇప్పుడు డిఫరెంట్ ఇచ్చింది. నెక్స్ట్ ఇదే కాన్సెప్ట్ ని ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ కాన్సెప్ట్ టు మై 5th class child. Please give me simple answer. సో ఒకటి కాన్సెప్ట్ ఇక్కడ డిఫరెంట్ వేస్ లో మనకి అది ప్రొవైడ్ చేస్తుంది. ఇదిగో ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, controls tone, format and style. Users can instruct AI to answer in a certain style. ఏ స్టైల్లో కావాలో మనం చెప్పొచ్చు దానికి. సింపుల్ ఇంగ్లీష్లో కావాలా, షార్ట్ నోట్స్లో కావాలా, ఎస్ఐ ఫార్మేట్లో కావాలా, ఫార్మల్ టోన్లో కావాలా, లిస్ట్ ఫార్మేట్లో కావాలో మనం దానికి ఇన్స్ట్రక్ట్ చేయొచ్చు. దిస్ ఈస్ పాసిబుల్ ఓన్లీ త్రూ ప్రాపర్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ఇది ప్రాపర్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ద్వారా మాత్రమే పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్, ఇంపార్టెంట్ ఫర్ ఏఐ డెవలపర్స్ అండ్ రీసెర్చర్స్. AI engineers use prompt engineering to test, evaluate, and fine-tune AI models for specific industries like healthcare, education, marketing, customer support, etc. Important for AI developers and researchers. AI engineers use prompt engineering to test, evaluate, and fine-tune
fine-tune AI models for specific industries like healthcare, education, marketing, customer support, etc. Next, makes AI safer and more reliable. A clear prompt reduces misunderstandings and prevents the AI from giving harmful, biased, or irrelevant answers. A clear prompt reduces misunderstandings and prevents the AI from giving harmful, biased, or irrelevant answers. అంటే మీరు ఇచ్చి ప్రాంప్ట్ అనేది క్లియర్గా ఉంటే ఇది మిస్అండర్స్టాండింగ్స్ని తగ్గిస్తుంది అండ్ హార్మ్ఫుల్ యాక్టివిటీస్ కానీ బయాస్డ్ అంటే పక్షపాతంగా రిజల్ట్స్ ఇవ్వడం కానీ ఇర్రిలివెంట్ ఆన్సర్స్ సంబంధం లేని ఆన్సర్స్ ఇవ్వడం కానీ అలాంటివి ఉండవు వాటిని ప్రివెంట్ చేస్తుంది ఇది నెక్స్ట్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇస్ ఎ కీ స్కిల్ ఇన్ ద ఏఐ వరల్డ్ prompt engineering is a key skill in the AI world. It is the technique of giving clear and meaningful instructions to the AI systems. Its role is very important because it improves accuracy, saves time, supports problem solving, and makes AI more useful in everyday applications. So, the first question explain about prompt engineering, discuss the importance and role of prompt engineering in AI/ML. So prompt engineering means designing clear, meaningful, and effective instructions for an artificial intelligence system. In simple words, prompt engineering is the skill of asking the AI the right question in the right way. So ఇక్కడ ఏమేమి ఉన్నాయి పాయింట్స్ చూడండి ఇంపార్టెన్స్ అండ్ రోల్ ఆఫ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇన్ AI/ML gives accurate and relevant answers, improves communication with AI, helps AI perform many tasks, saves time and effort, supports step-by-step thinking, controls tone, format, and style, important for AI developers and researchers, makes AI safer and more reliable. So, ఇది ఫస్ట్ క్వశ్చన్ ఈ లాస్ట్లో ఇది మనకి సింపుల్ గా మరలా ఒక పారాగ్రాఫ్ ఇచ్చామట ఇది ఇందులోది కాదు ఇది సెపరేట్ పారాగ్రాఫ్ ఇది సో 8 పాయింట్స్ రాసిన తర్వాత కంక్లూజన్ గా ఈ పారాగ్రాఫ్ రాయండి ఇక్కడ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇస్ ఏ కీ స్కిల్ ఇన్ ద AI world. It is the technique of giving clear and meaningful instructions to AI systems. Its role is very important because it improves accuracy, saves time, supports problem solving, and makes AI more useful in everyday applications. So this is the first question. Prompt engineering and importance and role of prompt engineering in AI/ML. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ 5th యూనిట్ లో ఇంకొక క్వశ్చన్ ఉంది ఇక్కడ వాట్ ఈస్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇక్కడ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇస్ ద మెథడ్ ఆఫ్ గివింగ్ క్లియర్ అండ్ ఎఫెక్టివ్ ఇన్స్ట్రక్షన్స్ టు అన్ AI సిస్టమ్స్ సో ఇక్కడ ఏదైతే మనం రాసామో ఇక్కడ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఏదైతే ఇక్కడ ఫస్ట్ అండ్ సెకండ్ పారాగ్రాఫ్స్ ఉన్నాయో అది మళ్ళీ రాయొచ్చు లేదా డిఫరెంట్ రాసుకోండి ఇక్కడ అంటే వాట్ ఈస్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అన్నాం కదా ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్ లో కూడా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఉంది కదా సో ఏవైతే ఇక్కడ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇది ఉందో ఈ 2 పారాస్ రాసిన తర్వాత ఆ 2 పారాస్ రాయండి ఆ ఫస్ట్ క్వశ్చన్ పారాస్ ఇక్కడ రాయండి లేదు అనుకుంటే ఇక్కడ మరలా మీరు చేంజ్ చేయొచ్చు దీన్ని సారీ ఇక్కడ ఒకవేళ చేంజ్ చేస్తే చేయండి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇస్ ద మెథడ్ ఆఫ్ గివింగ్ క్లియర్ అండ్ effective instructions to an AI systems so that it can produce useful and accurate results. Today, prompt engineering is widely used in many fields such as education, business, content creation, and digital branding. It helps people work faster, saves time, and generate high quality output with the help of AI tools like ChatGPT, Gemini, and other generative AI systems. మీరు ఫస్ట్ క్వశ్చన్ లో ఉన్న ఆ పారాస్ అయినా రాయండి లేదా ఇదైనా రాసుకోండి నో ప్రాబ్లం నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్స్ ఏమున్నాయి అంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ని ఏ సెక్టార్స్ లో ఉపయోగిస్తున్నారు అనేది చూద్దాం ఇక్కడ ఫస్ట్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇన్ ఎడ్యుకేషన్ ఫస్ట్ది 2 ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇన్ బిజినెస్ అండ్ కామర్స్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇన్ కంటెంట్ క్రియేషన్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఫర్ క్రియేటివ్ రైటింగ్ నెక్స్ట్ రైటింగ్ AI scripts for videos నెక్స్ట్ generating slides and presentations నెక్స్ట్ డిజైనింగ్ thumbnails and channel branding with AI ఇవన్నీ కూడా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ యొక్క అప్లికేషన్స్ ఫస్ట్ చూద్దాం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇన్ ఎడ్యుకేషన్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ is a very useful in the education sector with the right prompts AI can
create simple notes for students, generate question papers and quizzes, explain different difficult topics in easy language, prepare study materials and summaries, help teachers design lesson plans. Because of good prompts, AI becomes a smart assistant for both teachers and students. ఎడ్యుకేషన్ ఇది టీచర్స్ అండ్ స్టూడెంట్స్ కి చాలా రకాలుగా యూజ్ అవుతుంది. అవి ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది అనేది మనం ఇక్కడ పాయింట్స్ రూపంలో ఇచ్చాము. క్రియేట్ సింపుల్ నోట్స్ ఫర్ స్టూడెంట్స్, generate question papers and quizzes, explain difficult topics in easy language, prepare study materials and summaries, help teachers design lesson plans. వీటిలో వీటన్నిటిని ఇక్కడ అది మనకి హెల్ప్ అవుతుంది. వీటి విషయంలో మనకి హెల్ప్ అవుతుంది ఎడ్యుకేషన్లో. నెక్స్ట్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అండ్ బిజినెస్ అండ్ కామర్స్. In business, prompt engineering helps companies improve their work and communication. In business, prompt engineering helps companies improve their work and communication. Using proper prompts, AI can ఎడ్యుకేషన్లో బిజినెస్లోను కామర్స్లోను ప్రాంప్ట్ ఇంజనీరింగ్ వల్ల ఏఐ ఏమి చేయగలుగుతుంది అంటే రైట్ ఈమెయిల్స్, రిపోర్ట్స్ అండ్ ప్రపోజల్స్ అండ్ బిజినెస్ లెటర్స్. రైట్ ఈమెయిల్స్, రిపోర్ట్స్, ప్రపోజల్స్ అండ్ బిజినెస్ లెటర్స్. సో ఇది ఓన్గా బిజినెస్ లెటర్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి చూద్దాం. I want to know about the products in Royal Garden. I want to know about the products and details of Royal Garden Interior Decorations Company in Kuwait. So please prepare for me a business letter. సో ఆ లెటర్ ఎలా ప్రిపేర్ చేయాలో తెలియదు, నేను ChatGPTని అడుగుతున్నాను. ఇది కూడా బ్యాడ్ ప్రాంప్ట్. ఇక్కడ డీటెయిల్స్ ఏమి ఇవ్వలేదు నేను ప్రాపర్గా. జస్ట్ రాయల్ గార్డెన్ ఇంటీరియర్ డెకరేషన్స్ కంపెనీ ఇంకో వైట్ అని పెట్టాను అంతే. సో ఇక్కడ చూడండి, ఇది బిలో ఇస్ ఏ శాంపిల్ బిజినెస్ లెటర్ అడ్రస్ టు రాయల్ గార్డెన్ కంపెనీ ఇన్ కువైట్ asking for information about their products and services. You can edit or adapt it as needed. చూద్దాం. యువర్ నేమ్, మన నేమ్ ఇవ్వాలి ఇక్కడ. యువర్ అడ్రస్, యువర్ సిటీ, స్టేట్, పిన్ కోడ్ నెంబర్, యువర్ కంట్రీ, నెక్స్ట్ డేట్. టు ద మేనేజర్, సేల్స్ డిపార్ట్మెంట్, రాయల్ గార్డెన్ కంపెనీ, టీఓ ఇలా షువైక్, Al-Shuwaik Kuwait. Subject, inquiry regarding products and services. Dear sir or madam, I hope this letter finds you well. My name is so and so. సో ఇది ఒక లెటర్ని ఇలా ప్రిపేర్ చేసి వచ్చింది. ఇంకా ఇది బ్యాడ్ ప్రాంప్ట్ యాక్చువల్గా. జస్ట్ నేను ఒక బిజినెస్ లెటర్ని ప్రిపేర్ చేయమని ఇచ్చాను, కానీ కరెక్ట్ డీటెయిల్స్ ఇవ్వలేదు. మనం ప్రాపర్ డీటెయిల్స్, మనకు సంబంధించిన డీటెయిల్స్, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇస్తూ మనం ఏ ఐటమ్స్ కోసం మనం సెట్ చేస్తామో అది క్లియర్గా ఇచ్చామంటే అది గుడ్ ప్రాంప్ట్ అవుతుంది. అప్పుడు ఇది ప్రాపర్ లెటర్ అనేది క్రియేట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. సో రైట్ ఈమెయిల్స్, రిపోర్ట్స్, ప్రపోజల్స్ అండ్ బిజినెస్ లెటర్స్, అనలైజ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ డేటా, ప్రిపేర్ కస్టమర్ సపోర్ట్ మెసేజెస్, క్రియేట్ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్స్ ఫర్ ఈ-కామర్స్, support decision making with quick insights. This saves a lot of time and increases productivity in companies. So prompt engineering in business and commerce. Next, prompt engineering in content creation. Content creators depend heavily on AI today. With effective prompts, AI can help in writing blog posts, creating social media captions, generating ideas for videos, improving grammar and tone, rewriting content in a creative way. సో కంటెంట్ రైటర్స్ కూడా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది ఈ విషయాల్లో. ఏ విషయాల్లో? రైటింగ్ బ్లాగ్ పోస్ట్, క్రియేటింగ్ సోషల్ మీడియా క్యాప్షన్స్, జనరేటింగ్ ఐడియాస్ ఫర్ వీడియోస్, ఇంప్రూవింగ్ గ్రామర్ అండ్ టోన్, rewriting the content in a creative way. So creators can make more content in less time because prompts guide AI to produce high quality material. Next, AI for creative writing. Prompt engineering is very useful for creative writing.
Using special prompts, AI can write stories and poems, suggest character names and plot ideas, help create dialogues, rewrite content in different styles, funny, emotional, formal, etc. It helps writers overcome writer's block and boosts creativity. ఎవరైతే క్రియేటివ్ రైటర్స్ ఉన్నారో వాళ్ళకి ఏఐ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఇది కూడా మనం ఒకటి ట్రై చేద్దాం. ఇక్కడ ప్రిపేర్ ఫర్ మీ లవ్ స్టోరీ. హీరో నేమ్ ఇస్ విక్రమ్ అండ్ హీరోయిన్ ఇస్ అతిథి. ఓకే, సింపుల్గా ఇచ్చాను నేను. ఇది ఏం చెప్తుందో చూద్దాం. ఇది ఒక లవ్ స్టోరీ ప్రిపేర్ చేసింది ఇదిగో మన కోసం ఇన్ తెలుగు. నేను తెలుగు వెర్షన్ లో అడుగుతున్నాను నేను. సో జస్ట్ నేను హీరో నేమ్ అని హీరోయిన్ నేమ్ ఇచ్చాను. నాకు లవ్ స్టోరీ కావాలన్నాను. డీటెయిల్స్ కూడా నేను ఏమీ ఇవ్వలేదు. అది ఒక లవ్ స్టోరీని ప్రిపేర్ చేసి మనకి ఇచ్చింది ఇక్కడ. ఇవి రైటర్స్ కి చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఎవరైనా స్టోరీస్ రాసేవాళ్ళంటే ఈ కంటెంట్స్ అనేవి వాళ్ళకి హెల్ప్ అవుతాయి అన్నమాట. అండ్ డైలాగ్స్ కూడా అది క్రియేట్ చేస్తుంది. ఇదంతా కూడా ఇది ప్రీవియస్ డేటాని రీడ్ చేసిన దాని నుండి ఇది మనకి క్రియేట్ చేసి ఇస్తుంది అనమాట. ఓకే, ఇలా ఇలా ఇది ఒక లవ్ స్టోరీ. జస్ట్ మనకు కొంత డేటా ఇన్పుట్ గా ఇస్తే నేను జస్ట్ హీరో హీరోయిన్ నేమ్స్ ఇచ్చానంతే, అంతకు మించి ఇవ్వలేదు. ఇది ఇలా ఒక స్టోరీని క్రియేట్ చేసి మన ముందు ఉంచింది అనమాట. ఇంకేం కావాలి? లాంగర్ వెర్షన్ కావాలా, సాడ్ ఎండింగ్ కావాలా, హ్యాపీ ఎండింగ్ కావాలా, ఫన్నీ కాలేజ్ లవ్ స్టోరీ, తెలుగు వెర్షన్, ఇలా అడుగుతుంది మనకి. ఓకే, నెక్స్ట్. సో క్రియేటివ్ రైటింగ్ లో ఏఐ అనేది చాలా యూస్ఫుల్. నెక్స్ట్, రైటింగ్ ఏఐ స్క్రిప్ట్స్ ఫర్ వీడియోస్. వీడియోస్ ఏమైనా వాటికి స్క్రిప్ట్స్ కూడా ప్రిపేర్ చేస్తుంది. సో మెనీ యూట్యూబర్స్ అండ్ డిజిటల్ క్రియేటర్స్ యూజ్ ఏఐ టు రైట్ స్క్రిప్ట్స్. With the right prompts, AI can prepare scripts for educational videos, write dialogues for short films, create storyboards, generate voice over text. AI becomes a script writing assistant when prompts are clear and detailed. Next, generating slides and presentations. Prompt engineering also helps create professional presentations. AI tools can make PowerPoint presentations, PowerPoint slides, organize topics into bullet points, design virtually attractive layouts, create summaries for seminars and workshops. This reduces manual work and speeds up presentation creation. Designing thumbnails and channel branding with AI. Prompt engineering is used in graphic design too. With proper prompts, AI image tools can create YouTube thumbnails, logos, banners, channel art, social media posters. సో thumbnails ని, ఛానల్ బ్రాండింగ్స్ ని డిజైన్ చేయడానికి కూడా ఏఐ ప్రాంప్ట్స్ అనేవి యూజ్ అవుతాయి మనకి. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ హ్యాస్ బికమ్ అన్ ఎసెన్షియల్ స్కిల్ ఇన్ టుడేస్ ఏఐ వరల్డ్. It helps people get better results from AI tools in education, business, content creation, creative writing, video scripting, presentation making, and digital branding. With clear and well-structured prompts, AI becomes more powerful, helpful, and productive. The applications of prompt engineering are growing day by day, making work faster, easier, and more creative. సో ఇక్కడ నేను 5th యూనిట్ నుండి ఓన్లీ 2 క్వశ్చన్స్ ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గా ప్రిపేర్ చేశాను. అందులో ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్, డిస్కస్ ద ఇంపార్టెన్స్ అండ్ రోల్ ఆఫ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇన్ ఏఐఎంఎల్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఇస్, వాట్ ఈస్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్, వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ఇక్కడ అప్లికేషన్స్ ఏమేమి చెప్పాను? ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇన్ ఎడ్యుకేషన్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇన్ ఎడ్యుకేషన్. నెక్స్ట్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్
in business and commerce. Next, prompt engineering in content creation. Next, AI for creative writing. Next, writing AI scripts for videos. Next, generating slides and presentations. Next, designing thumbnails and channel branding with AI. ఇవి 7 అప్లికేషన్స్ ఇక్కడ ఇచ్చి ఉన్నాయి. సో ఇది 5th యూనిట్.